అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తుందండి. ఈ సందర్భంగా కూటమి నాయకులు చెప్తున్నటువంటి నెరేటివ్ ఏంటంటే, గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందనేటువంటి నెరేటివ్‌ని తీసుకురావటం జరుగుతుంది. ఈరోజు మరి 14 నెలలైంది మీకు అధికారం ఇచ్చి ప్రజలు. మరి ఈ 14 నెలలు మీరు నిజంగా ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురించే చెప్పడం అన్నది మరి మీరు ఈ 14 నెలలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇవి మీరు జనాల్లోకి తీసుకువెళ్ళాలి గానీ, ఇంకా పదే పదే జగన్మోహన్ రెడ్డిని మీరు గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీరు ఇంకా యాంటీ నూరిపోయాలనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదేమో అన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్రమైనటువంటి పరిపాలన అందించలేదు కాబట్టే వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేయడం జరిగింది. మరి మీరు చేస్తున్నటువంటి అది తప్ప ఇంకా పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు నెపాన్ని నెట్టేసి మరి ఈ 14 నెలల నుంచి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది జనాల్లోకి చెప్పుకోవాలి తప్ప ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు ఏడవడం అన్నది అది సముచితంగా లేదండి. ఎందుకంటే మీరు ఈ 14 నెలలు మీరు చేసినటువంటి సక్సెస్ ఏంటి? రాష్ట్రంలో మీరు చేసినటువంటి సంక్షేమం కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జనాల్లోకి తీసుకువెళ్ళండి. రేపు జనాలు నిజంగా అవి విశ్వసిస్తే మళ్ళీ మీకే అధికారం ఇవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ పార్టీకి వెళ్ళిపోతుంది. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలాగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేసింది, ఇంకా వైఎస్ఆర్ ఇంకా ఇంకో 3.5 ఇయర్స్ ఉంది. ఈ 3.5 ఇయర్స్ కూడా ఇదే నెరేటివ్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం కూడా ఉండదండి. ఆ విషయం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రానికి చేయలేదనే కదా 11 స్థానాలు ఇచ్చారు. మరి మీరు కూడా అదే నెరేటివ్లో ముందుకు వెళ్తే మాత్రం మీకు కూడా అదే స్థాయి వస్తుంది కదా. అది మర్చిపోయి మీరు ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. దయచేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. చినికి గాలివాన అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వం నాయకులు తెలుసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి.